సెక్టార్లో పనిచేస్తున్నారండి. దాదాపు నాకు 3000 మంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ 2006 నుంచి నేను వీళ్ళందరికీ సర్వీస్ చేయడం జరుగుతుంది. చాలామందికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ తీసుకొచ్చి వారి ఆర్థికంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఆర్థికంగా ఇబ్బంది అయినప్పుడు వాటిని చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఇంతవరకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఇప్పుడు వరకు ఇంట్లో జరిగిందంటే అది లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు, కానీ చాలా నెంబర్స్ అనమాట. దాదాపు ఈ ఏప్రిల్లోనే ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పుడు వరకు దాదాపు ఒక విజయవాడనే కాదు, హైదరాబాద్ కానీ ఎక్కడ ఎనీవేర్ ఇండియా మీకు నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయినా లేదా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయినా ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది నేను పర్సనల్గా కేర్ తీసుకొని చేస్తుంటానండి. సో ఈ పేరుగా కూడా నేను మంచి సక్సెస్ గుర్తింపు ఆరోగ్య బీమా ఉన్నానండి. సీనియర్ సిటిజన్ కాదు సార్, నో లిమిట్ అండి, ఏజ్ నో లిమిట్. వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు రిలీజ్ తర్వాత ఏ క్లెయిమ్ ఏ కంపెనీ ఒక సాధారణంగానే కాదు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి సగమా గుడ్ హెల్త్ ఉన్నప్పుడు పాలసీ చాలా మంది ఏం చేస్తారంటే ఏది పెట్టి ఉంటుంది సార్. అంటే మనకి ఇప్పుడు వరకు జరిగిన కంపెనీ ప్రాక్టీస్ ఏంటంటే వయసు బట్టి ప్రీమియం పెరిగేది. ఇప్పుడు మెడికల్ క్లినిక్స్ అనేది రోజు రోజు హాస్పిటల్ బిల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక కస్టమర్కి ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనుకోండి, ఎందుకంటే ఏంటంటే కీమోథెరపీ మినిమం 2.5 లక్షలు ఉందండి. సో రానున్న రోజుల్లో మనకి మెడికల్ క్లినిక్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఇవాళ 5 లక్షలు 10 లక్షలు సబ్మిషన్ కూడా సరిపోతుంది. మినిమం 25 lakhs హాస్పిటల్ బిల్ అవకాశం అండి ఫ్యూచర్. సో కంపల్సరీ అందరూ ఉన్నవాళ్ళు దాన్ని పెంచుకోవడం కానీ సబ్మిషన్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ హై సో దానివల్ల కూడా మనం చాలా మార్కెట్లో పే చేసుకోవాలి. అక్కడ కాకుండా కోపేమెంట్ సబ్లిమెంట్ స్టేట్ పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన ఆడేదనే కాదు, చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకుని మాత్రం హై ప్రీమియం తీసుకోండి. సబ్మిషన్ అంటే మినిమం 25 lakhs ఉంటే బెటర్ కూడా వస్తుంది. ఓకేనా సార్? ఇంకే డౌట్స్ ఉంటే సర్వీస్ ఇప్పుడు ఏదో నేను 2007 నుంచి కంపెనీకి పనిచేస్తానండి. దాదాపు ఇప్పుడు వరకు నెంబర్ అంటే 1000లోనే నేను పనిచేశాను. అలాగే మినిమం క్లెయిమ్ ₹1,00,000. ఏ చిన్న సేవలకు వెళ్ళినా కానీ ఏదో ఒకటి. చాలా మంది మన దీంట్లో ఉన్నారు, మన కస్టమర్లు ఉన్నారు, వాళ్ళందరికీ నేను క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. అలానే నా కస్టమర్లందరికీ 2007 నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నాను. దాదాపు నేను లాస్ట్ 5 నిమిషాలలో అందరూ కస్టమర్లు అనేది కలెక్ట్ చేసి మేము 6 కోట్లు అండి. అంటే నా ఒక్కరి విజయవాడలో నేను ఒక్క 4 కోట్లు. అంటే దాదాపు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఇచ్చారు. సరే సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా చెప్పేది అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య బీమా అందరికీ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. అడగండి, చెప్పండి సార్. బైపాస్ అంటే మీ యొక్క పోస్ట్ ఎకో మాలప్ కన్సల్టేషన్ బట్టి మీకు ఈఎఫ్ ఎంత ఉంది సార్? ఎకోలో ఈఎఫ్ ఎంత ఉంది? మాలప్ చేస్తున్నారు ఎకోలో ఈఎఫ్ ఉంటారు. ఈఎఫ్ దాన్ని బట్టి మేము ఇస్తాము. అయితే పాలసీ అయితే బైపాస్ వేసిన వాళ్ళకి ఇస్తామండి, స్టెంట్ వేసిన వాళ్ళకి పాలసీ ఇస్తాము, ఫేస్ మేకర్ వేసినా కానీ పాలసీ ఇస్తామండి. ఏంటంటే ఒకసారి ఇద్దరికి ఉంటుంది స్టార్ హెల్త్లో బైపాస్ అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత నుంచి నాకు కంటిన్యూ చేయలేక అంటే క్లైమ్ ఇచ్చారా మీకు ఇవ్వలేదా? వేరే దాంట్లో క్లైమ్ వచ్చింది నాకు, దీంట్లో వేరే దాంట్లో ఉంటుంది. అంటే మీరు బైపాస్ జరిగినప్పుడు మీ యొక్క హిస్టరీ ఉంటుంది చూసారా? అంటే మిస్ప్రెజెంటేషన్ ఆఫ్ ఈడ్ అంటే మీకు ఏదైనా హైపర్ టెన్షన్, డయాబెటీస్, అదర్ ఎలిమెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఈ పాలసీలో మెన్షన్ చేయకపోతే వాళ్ళకి మిస్ప్రెజెంటేషన్ ఆఫ్ నాన్ డిస్క్లోజర్ అన్నప్పుడు పాలసీ అబ్బాయితో పాటు వేరే గ్రూప్ ఉంది, దాంట్లో క్లైమ్ వచ్చింది. గ్రూప్ పాలసీ అంటే కంపెనీ దేవుని ఇస్తారు. మీకు 10 సంవత్సరాల నుంచి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ కార్పొరేట్ పాలసీకి ఏంటంటే అదో స్పెషల్గా డిజైన్ చేస్తారండి.
ఎనీ డిసీజ్ డే 1 నుంచి కవర్ అయ్యి వస్తుంది. ఇప్పుడు కూడా అంతా ఉంది. అదే అన్వైడ్ పాలసీ అంటే మీ బాబు కంపెనీలో పనిచేస్తున్నంత వరకు వస్తుందండి. దాని తర్వాత ఆ పాలసీ కంటిన్యూ అవ్వాలి. వన్స్ మీరు బాబు రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్తే అక్కడ స్టాప్ చేయాలి. అది కార్పొరేట్ పాలసీ కన్నా రిటైల్ పాలసీకి చాలా డిఫరెన్స్ ఉంది. అదే సార్, అది అంటే బాబు అప్పుడు రిజైన్ చేస్తే ఆ పాలసీ అయిపోతుంది. కంటిన్యూ అయితే ఓకే, కాకపోతే ఎప్పుడైనా సరే ఇండివిజువల్ పాలసీ అనేది కంపల్సరీ గారు ఏరి మీ జతగాళ్ళు ఏరి రాలేదా? 70,000 ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎనీ రూమ్ అండి. ఇన్ కేసు మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళారు, పర్ డే రూమ్ రేట్ మినిమం 25,000 నుంచి 30,000 ఉంటుంది. 3 రోజులు అంటే అది సరే లేదు, 60,000-70,000 ప్రీమియం. తర్వాత ఇప్పుడు 70 దశకంలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు దగ్గరలో ఇప్పుడు చేస్తే ఎన్నాళ్ళ తర్వాత అది పోతలో అంటే పాలసీ తీసుకుంటారు 70 ఏళ్ళు. ఈరోజు పాలసీ మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఏదైనా సడన్గా రోడ్డు మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయితే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, యాక్సిడెంట్లు కాకోకుండా వచ్చే మొత్తం 30 days అండి. 30 రోజులు సడన్ గా వచ్చే జబ్బులు ఏదైనా కవరేజ్ ఉంది. ఎమర్జెన్సీ అక్యూట్ యాక్సిడెంట్ అంట, ఎమర్జెన్సీ వచ్చేసి ఏదైనా కవరేజ్ వస్తుంది. పాతకాలంగా ఉన్నటువంటి జబ్బులు కావాలి. ఉదాహరణ మోకాల ఆపరేషన్ మినిమం ఏంటంటే చాలా మంది అన్ని కంపెనీలు ఫీజ్కి క్లైమ్ ఇస్తామని చెప్తారు. యాజ్ పాలసీ కంటే 67-70 ఏళ్ళ వయసు వాళ్ళకి ఆల్రెడీ మోకాలు స్టార్ట్ అయ్యాయి. ఈ మోకాలు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే అసలు ఆపరేషన్ చేయాలంటే, మోకాళ్ళ ఆపరేషన్ సర్జరీ చేయాలంటే 4 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. కాబట్టి అంటే ఇప్పుడు మీ వయసు ఉంటే మోకాళ్ళ అరుగుదల అనేది ఎప్పుడూ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు పాలసీ కట్టుబడి 2 సంవత్సరాలు క్లైమ్ కావాలంటే ఎవరండి? సో కనీసం మినిమం 4 సంవత్సరాలు అయితే క్లైమ్ డెఫినెట్గా 3-4 సంవత్సరాలు వెయిట్ చేస్తే మిగతా వ్యాధులకు కూడా మినిమం 3 సంవత్సరాలు దాటితే మీకు మోకాలు సర్జరీ కానీ, డిస్క్ సర్జరీ కానీ, శుక్లాలు కానీ ఏదైనా ఎనీ క్లైమ్ అయినా నాలెడ్జ్ వచ్చినాయి. ఇప్పుడు 25 లక్షల ప్రీమియం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇదే మనం ఎవరి ఉండదండి. అంటే స్లాబ్ 71, 75, 76 to 80 అట్లా. అంటే మనం కట్టే అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. బోనస్ వస్తుంది కదండి. ఇప్పుడు ఎవరి బోనస్ 50% బోనస్. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న సంరక్షణ పూర్తిగా అడ్జస్ట్ అయిపోయింది. మళ్ళీ అదే ఇయర్లో మళ్ళీ అవసరం అది రీస్టోర్ అవుతుంది. అంటే రీస్టోర్ అంటే మనం ఎటువంటి ప్రీమియం కట్టేయమంట. ఇప్పుడు మన సార్ తీసుకున్నారు, శ్రీనివాస్ గారు తీసుకున్నారు, సేమ్ పోలండి వాచ్ ప్లాన్ ఇచ్చారు. ఇప్పుడు సార్కి 57 అంటే 10 ఇయర్ అంటే ఈసారి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కంటే 10 లక్షలు 20 లక్షలు, ఆ నెక్స్ట్ 30 లక్షలు, ఆ నెక్స్ట్ 65 సంవత్సరాల వరకు రాయల్టీ బోనస్ వస్తుందండి. మీరు ప్లాన్ ఇష్యూ ప్లాన్ అంటే మీకు ఎవరి 20% బోనస్ యాడ్ అవుతుంది. పాయింట్ చెప్పారు, 3 సంవత్సరాలు మినిమం కట్టాలి. ఓకే, సపోజ్ కట్టినటువంటి క్యాండిడేట్ మళ్ళీగా ఉండగానే సిక్ అవుతాడు. సిక్ అంటే మినిమం అంటే మానవుడికి ఏదైనా అదే రావచ్చు. సార్, ఇక్కడ ఎందుకంటే స్పెసిఫిక్ కండిషన్ ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటుందండి. స్పెసిఫిక్ కండిషన్ అంటే ఇప్పుడు శుక్లాల ఆపరేషన్ ఉందండి. శుక్లాలు అనేది ఇప్పుడు 35 సంవత్సరాల రాదు కండి, అబౌవ్ 50 దాకా వస్తుంది. సో మీరు అంటే 35 సంవత్సరాలు మీరు ఆరోగ్యం తీసుకుంటే 50 years వచ్చాక మీరు శుక్లాల ఆపరేషన్ వస్తే మీరు చేసుకోవచ్చు. ఆ కండిషన్ బట్టి కొన్ని డిసీజ్కి వయసును బట్టి వస్తుందండి. మోకాలు అనేది 35 సంవత్సరాలకు ఆపరేషన్ చేయాలి. ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఫ్యూచర్లో వయసును బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి, అప్పుడు 100% క్లైమ్ ఇస్తాడు. ఇప్పుడు జనరల్ ఏంటంటే కట్టి నాకు వెంటనే క్లైమ్ అవ్వాలన్న ఆలోచన చాలా మంది ఉంటుంది. ఆలోచన తప్పించుకుంటే మీకు ఫ్యూచర్లో ఆరోగ్యం 100% ఆర్థికంగా ఉపయోగపడుతుంది. చాలా మందికి మేము అలా సపోర్ట్ చేస్తాం. ఏదైనా ఆరోగ్యం ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటాం. యాక్సిడెంట్గా అంటే యాక్సిడెంట్గా ఎక్స్పైర్ అయితే కట్టిన తర్వాత ఏమైనా ఫండ్ వస్తుందండి? అంటే ఒక పాలసీలో ఉందండి, కాంప్రహెన్సివ్ లాగానే మన దాంట్లో ఉందండి. కాంప్రహెన్సివ్ పరంగా క్లైమ్ ఇస్తాము. రోడ్ యాక్సిడెంట్ అయింది, ట్రీట్మెంట్ ఐసీయూలో ట్రీట్మెంట్కి ఇస్తారు. లేదు చెప్తున్నాను, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక 10 రోజులు ట్రీట్మెంట్ అయింది, ఒక 10 లక్షలు క్లైమ్ అయిపోయింది. ఆ 10 లక్షలు అయిపోయిన తర్వాత పేషెంట్
పేషెంట్ ఎక్స్పైర్ చెప్పాలి. సో అతని యాక్సిడెంటల్ కవరేజ్ కూడా 10 లక్షలు ఇస్తాం. అది ఒక ప్లాన్ ఉంది. కాంప్రహెన్సివ్ ప్లాన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే ప్లాన్ నాకు 1 crore పాలసీ ఉంది. ఆ 1 crore ఏదైనా యాక్సిడెంటల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే 1 crore వరకు క్లైమ్ ఇస్తాము. ఇంకా ఎక్కువ అయితే నాకు బోనస్ 1 crore ఉందండి, మళ్ళీ రీఫిల్లింగ్ 1 crore ఉంది. అంటే 3 కోట్లు అయిపోవచ్చు. దాంతో పాటు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ లో డెత్ అయితే 1 crore నాకు నామినీ ఇస్తారు. అది కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒక ప్రోడక్ట్ ఉంది. హెల్త్ ప్లాన్, లైఫ్ అదొక ప్లాన్ ఉంది. సార్ ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? పెడతామండి. మీకు ఎవరికన్నా డౌట్లు ఉంటే ఏదైనా సరే పర్సనల్గా అడగచ్చు. సో నేను ఇవాళ కట్టేశాను, రేపు తర్వాత డబ్బులు ఇవ్వాలంటే ఎవడండి? ఎవడిస్తాడు? నేను 65,000 కట్టాను, నాకు 60 లక్షలు కొట్టి ఇవ్వడం ఇస్తాడా? మీరు ఇస్తారా? ఎవరుగా? కాబట్టి వారు చెప్పింది ఏంటంటే ఇవాళ కట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాతే రెగ్యులర్గా జనరల్గా వచ్చే అన్ని కవర్ అవుతాయి. ఎమర్జెన్సీ అన్ని కూడా 30 days తర్వాత కవర్ అవుతాయని వాడు చెబుతున్నారు. సార్ అర్థమైందా సార్? సో కాబట్టి ఇక్కడ అన్ని ఉండే ముసలి బండ్లు వేసుకొని వచ్చి ఇప్పుడు మేము కట్టలేదు అంటే ఎలాగంటే ముందు నుంచి బోర్ కదా ఇన్ని అయిపోయి అసలు లాస్ట్ ఆ డబ్బులు ఇవ్వమన్నారు. హాస్పిటల్లో చేసిన దాంట్లో మొత్తం 500 తగ్గించి ఇచ్చారండి. నెక్స్ట్ ఆడాలి ఎనీ కాంబినేషన్ దాంట్లో ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడాలిగా మీరు డిఫెన్స్ ఆడండి, తర్వాత తీసుకోకూడదు. అర్థమైందా? దయచేసి కొద్దిగా డబ్బులు కట్టండి సార్. ఎంతో కొంత రాబోయే రోజుల్లో హాస్పిటల్ డబ్బులు కట్టలేము. అన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ అయిపోతున్నాయి. సో కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాడు చెప్పిందే రూల్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పినట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి సార్ అంటే అక్కడ కాపాడాలంటే నారాయణ స్వామి గారంట మనకు ఆ పార్క్ లో ఒకరోజు యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే పార్క్ వాళ్ళు వద్దన్నారు. సో వద్దన్న దానివల్ల అక్కడ పెట్టలేదు. వారి దగ్గర సొంత బిల్డింగ్ ఉందంట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొద్దిగా ఒక 5 నిమిషాలు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా రావచ్చని వారి యొక్క మనవి. దయచేసి వారు ఏం చెప్తారో కొద్దిగా 1 నిమిషం విందామని నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నారాయణ స్వామి. నేను సీనియర్ మేనేజర్ కమ్ డైరెక్టర్ మెడికల్ కోడింగ్ సర్వీసెస్ ఇన్ 5K సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను గత 5-6 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. సో మాకు చాలా మంచిగా అనిపించింది. నలుగురికి స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్గా వర్క్ చేస్తాను. మా కొలీగ్ అండి నరేంద్ర గారు. సార్ మీ నా పేరు నరేంద్ర అండి. నేను మెడికల్లో పనిచేస్తుంటాను. బట్ ఇది కొలోజెన్సిస్ అని ఊండ్ కేర్ అంటే టోటల్ ఊండ్ కేర్, బర్డ్ కేసెస్, యాక్సిడెంటల్ కేసెస్ వాటికి సంబంధించిన మార్కెటింగ్ మేనేజ్మెంట్ టోటల్ ఏపీ, తెలంగాణ అండ్ తమిళనాడు. రైట్ సార్. సో మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సుషుమ్న క్రియ యోగ ధ్యానం గురించి మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే బయట వెతుకుతున్నాం. యాక్చువల్గా వీటి కోసం ఎన్నో గుళ్ళు, గోపురాలు, బయట ప్రదక్షిణలు, క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఇవన్నీ మనలోనే ఉన్నాయి. అది తెలుసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. సో ఈ ధ్యానం మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఈ సుషుమ్న క్రియ యోగ ధ్యానం అనేది మనకు చాలా రీసెంట్గా వచ్చిన టెక్నిక్ అండి. ఈ క్రియాయోగం అనేది మనకు ఆదిగురు పరమశివుడి దగ్గర నుంచి వచ్చింది. అక్కడ నుంచి ఈ కాలానికి అనుగుణంగా ఎన్నో రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నిక్ 2005 వినాయక చవితి రోజు బ్రహ్మముహూర్త టైంలో శ్రీ శ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారికి ఇచ్చారు ఈ టెక్నిక్. ఇది మా ధ్యాన మందిరం ఇక్కడ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ. ఈ రోడ్డు దాటి స్ట్రైట్గా అవతలకి వెళ్తే మోర్ సూపర్ మార్కెట్ ఉంది. పక్కన పరిటాల కళ్యాణ మండపం, పరిటాల ఓంకార కళ్యాణం, అదే స్ట్రీట్ చివరికి 5th లెఫ్ట్లో ఉంది. చేస్తాను సార్. సో ఇందులో ఏంటంటే ఇది యాక్చువల్గా క్రియాయోగం అనేది ఒక సెషన్ చేయాలంటే దాదాపు 3.5 గంటల సేపు పడుతుంది. ఈ రోజుల్లో అంత టైం ఎవరికి ఉండదని చెప్పి గురువులు ఏం చేశారంటే దీన్ని 49 నిమిషాలకి కుదించి 4 డిఫరెంట్ టెక్నిక్స్ని కలిపేసి ఒక టెక్నిక్గా సుషుమ్న క్రియాయోగ టెక్నిక్ అని అమ్మగారి ద్వారా చేయాల్సిందండి. ఇందులో 4 టెక్నిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, లేదా ఏం చేయమంటాను ఈ సెషన్. ఆ టెక్నిక్ గురించి చెప్పమంటారా ఏంటి? చెప్పడానికి ఒక 5 నిమిషాలు చెప్పండి. ఏదైనా 9:30 క్లోజ్ అయిపోవాలి. ఓకే.
ఓకే సార్. సో ఇది చేయడం వల్ల సార్ మనకు వచ్చే బెనిఫిట్ ముందుగా జరుగుతుంది. సో ఎందుకంటే మనం చేసే ఓంకారాల వల్ల కానీ బ్రీదింగ్ టెక్నిక్స్ వల్ల కానీ ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్. ఇది గురువులు పరమ గురువులు అండి. మధ్యలో ఉన్నది శ్రీ శ్రీ భోగసిద్ధర్ గారు, ఈ చివరి ఉన్నది శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, గురువు గారు అమ్మగారు శ్రీ శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు అండి. మధ్యలో ఉన్న గురువు గారి గురించి చెప్పాలంటే శ్రీ శ్రీ భోగసిద్ధర్ గారు. ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ తయారు చేసింది గురువు గారు, తెలుగు క్యాలెండర్. తర్వాత వీరు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు కదండి. ఆ గుడి విశిష్టత ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న గుడులన్నీ ఉంటాయో ఉండవో కలియుగ అంతం వరకు కానీ సిద్ధులు అంటారు. సిద్ధ మెడిసిన్ అని తమిళనాడులో ఉంటుంది. 18 మంది సిద్ధుల్లో వీరు ఒకరు. ఆ సిద్ధ మెడిసిన్ వీరి ద్వారానే మనకు వచ్చిందండి. ఇక మహావతార్ బాబాజీ గారి గురించి చెప్పాలంటే బాబాజీ గారు దాదాపు 2,500 సంవత్సరాల నుంచి సశరీరంతో హిమాలయాల్లో బద్రీనాథ్ దగ్గర ఉంటున్నారు. 49 గురువులతో ఉంటున్నారు, 49 మంది శిష్యులతో ఉంటున్నారు. మీరు వారి గురించి బాగా అందరికీ ఎలా అర్థమవుతుందంటే రజనీకాంత్ గారి గురువు గారు, రజనీకాంత్ గారు ఒక సినిమా అవ్వగానే హిమాలయాలకు వెళ్తారు అని చెప్తుంటారు, అక్కడికే వెళ్తారు. బాబా అని ఒక సినిమా తీశారు రజనీకాంత్, ఆ గురువు గారి గురించి అంటే. సో ఇందులో సార్ 4 డిఫరెంట్ టెక్నిక్స్ కలిపి ఉంటుందండి. ఫస్ట్ శ్రీచక్ర ముద్ర పెట్టాలి. ఇలా ముద్ర అండి, 3 వేళ్ళు ఇలా కోజాయిన్ అవ్వాలి. అవును సార్, అలాగే సార్, అవును. 2 వేళ్ళు ఈ బొటన్ వేలు కలపాలి, చూపుడు వేలు కలపాలి, మిగతా వేలు ఇంటర్జాయిన్ అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. వాటిల్లో అతి ముఖ్యమైన 3 నాడులు ఈడ, పింగళ, సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి మనలో ఉన్న ఏకైక దైవ నాడి. అది యాక్టివేట్ అవ్వాలంటే మీ బొటన వేలు కలిపి ఉంచాలి. మన ఇడ, పింగళ అంటే రైట్, దట్ ఈస్ సూర్యనాడి. ఇడ అనేది లెఫ్ట్, చంద్రనాడి. మనకి ఇవి నాడి సుషుమ్న, ఈ 2 నాడులు ఈక్వల్ అయితే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అది మనలో ఉన్న ఏకైక దైవ నాడి. సో మిగతా మన శరీరంలో ఉన్న అన్ని నాడులు యాక్టివేట్ అవ్వడానికి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన శరీరం విశ్వశక్తి తీసుకుంటుంది, కాస్మిక్ ఎనర్జీ అంటాం మన బయట నుంచి. ఆ విశ్వశక్తి మనలో సమంగా ఫ్లో అవుతుంటుంది. ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గాన్కి ఎంత వెళ్ళాలో అంత వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళకపోతే ఆ ఏరియాలో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాబెటీస్ ఉందనుకోండి, అంటే ప్యాంక్రియాస్కి ఎనర్జీ సరిగా వెళ్ళట్లేదు, అందుకని ఆ ఏరియాలో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మనకు ఇన్ఫర్టిలిటీ అంటే యూట్రస్కి సరిగా ఎనర్జీ వెళ్ళట్లేదు. బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది. ఆ ఏరియాలో ఉన్న చక్రం, అంటే మనలో 7 చక్రాలు ఉంటే ఒక్కొక్క చక్రం ఆ ఏరియాలో ఉన్న ఆర్గాన్స్కి ఎనర్జీ సప్లై చేస్తుంటుంది. అది సరిగా పనిచేయకపోతేనే మనకు ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మొదటి స్టెప్ అండి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ 21 సార్లు ఓం చెప్పాలి. ఓం ఎలా చెప్పాలంటే ఒకంత చెప్తే 2 చెప్పాలి. ఓ చెప్పినప్పుడు నాభి దగ్గర నుంచి రావాలి, చెప్పినప్పుడు బ్రెయిన్ నుంచి రావాలి. ఈ 2 ప్లేస్లో వైబ్రేషన్ రావాలి. మన ఓంకారం మనం వింటూ చెప్పాలి. ఇది రెండో స్టెప్. ఇది 21 సార్లు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాం, ఓం. ఇలా ఓ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్ సార్. థర్డ్ స్టెప్ అండి, 14 సార్లు దీర్ఘ భావ శ్వాసలు చేస్తాం. అంటే దీర్ఘంగా శ్వాస తీసుకుంటాము, వదులుతాము, భావంతో చేస్తాము. అంటే నాభి దాకా గాలి తీసుకుంటాము. అలా తీసుకునేటప్పుడు మనకు కావాల్సిన పాజిటివ్ క్వాలిటీస్ తీసుకుంటున్నాము అనే భావంతో చేస్తాము. మనం గాలి వదిలేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ వదిలేస్తున్నాను. అంటే నాలో కోపం ఉంది, సోమరితనం ఉంది, అసూయ, ఇలాంటివన్నీ నేను వదిలేస్తున్నాను. మనకు కావాల్సిన శాంతి, ప్రేమ, శక్తి ఇవన్నీ తీసుకుంటున్నాను అనే భావంతో. మిగతా 4వ స్టెప్ అండి, గురువు మధ్య మీద కాన్సన్ట్రేషన్. అంటే మన అవేర్నెస్ని, మన ఫోకస్ని తీసుకెళ్ళి ఇక్కడ గమనిస్తూ ఉంటాం. త్రూ అవుట్ ద ప్రాసెస్ కళ్ళు మూసుకొని ఉంటాము, వెన్నెముక నిటారుగా ఉంటుంది. మీరు ఇలా కుర్చీలో కూర్చొని చేయొచ్చు, సోఫాలో కూర్చొని చేయొచ్చు, బెడ్ మీద కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, ఎలాగైనా కూర్చొని చేయొచ్చు. బట్ ఒకటే కండిషన్, నిటారుగా ఉంచండి, సాధ్యమైనంత నిటారుగా, మీకు నొప్పించేంత కాదు. ఎందుకంటే ఎనర్జీ వెన్నెముకలో ఫ్లో అవుతుంది కాబట్టి అది స్ట్రైట్గా ఉంచుకుంటే ఎనర్జీ ఫ్లోకి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ 4 స్టెప్స్ మెడిటేషన్ సార్. మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తాము అంటే ఈ 4 స్టెప్స్. ఇది 10 సంవత్సరాలు 7 నిమిషాలు మాత్రమే చేయాలి.
10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 14 నిమిషాలు చేయాలి. 15 to 21 ఏజ్ ఉన్న వాళ్ళు 21 మినిట్స్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ కూడా 49 నిమిషాలు చేయాలి. ఇది లెక్క ఏంటంటే మనలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు 7 గుణితంలో వస్తాయి. సో 7 ఏళ్ళు 49, 7 3 21, 7 2 14, 7 1 7 అలాంటి. తర్వాత ఇది చేయడానికి బెస్ట్ టైం బ్రహ్మముహూర్త కన్నా ఆ టైం మీకు కుదరకపోతే 4 to 5 మార్నింగ్. అది టైం కుదరకపోతే సెకండ్ బెస్ట్ టైం సాయం సంధ్య టైం 6 to 7 ఈవినింగ్. ఇది కూడా కుదరకపోతే మీకు ఎనీ టైం చేసుకోవచ్చు. మీరు చేస్తూ ఉంటే అంటే మొబైల్ లాగిన్ అంటే మీకు లింక్ వస్తుంది ఫోన్కి, మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రతి ఆదివారం ఇక్కడ ధ్యాన మందిరంలో శ్రీనివాస బ్యాంక్ వారి ధ్యాన మందిరంలో సాయంత్రం 5 నుంచి 6కి క్లాసెస్ జరుగుతాయండి ఫ్రీగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి రావచ్చు సార్. ఇది మెడిటేషన్ గురించి సార్. ఇంకా 5వ స్టెప్ ఒకటి ఉంటుందండి, ఇంట్రోస్పెక్షన్. అంటే మన గురించి మనమే విచారణ చేసుకోవడం. అంటే సాయంత్రం మనం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని మన ఇంట్లో మనం పొద్దున్న నుంచి ఏమేమి పనులు చేసాం వాటి ఒక 5 నిమిషాల పాటు మనకి ఏమైనా మనల్ని మనం మార్చుకోవాలని అనిపిస్తే మార్చుకోవాలి. ఈ 5 స్టెప్స్ ఫాలో. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ చౌదరి గారు స్పెషల్ థ్యాంక్స్. రవి గారికి థ్యాంక్ యూ. ఒక రోజు వస్తే అక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది కాబట్టి వీలైన వాళ్ళు రమ్మని అడుగుతున్నారు. యాక్చువల్గా పార్క్లో పెడతానంటే వాళ్ళు కుదరదు ఉన్నారు. ఆ రోజు చెప్పిన రోజు అందరూ మ్యాచ్లు మంచి చెడ్డ అన్నీ తీసుకెళ్తే పార్క్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. నిన్న డయాబెటిక్ ఈరోజు మార్నింగ్ ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా పెడదామని అడిగామండి. లోపల పెట్టద్దు, బయట పెట్టుకోమని చెప్పారు. సో వారి కండిషన్ అది కాబట్టి కుదరదని ఉద్దేశంతో సార్ రిక్వెస్ట్ చేస్తే నేను సండే మా వాళ్ళు అందరూ ఉంటారండి ఇక్కడికి రమ్మంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు దాని గురించి చెప్పడానికి. సో ధన్యవాదాలు సార్. వీలైనంత వరకు మీరు కొద్దిగా మాకు లొకేషన్ పెడితే మీ మ్యాటర్ ఏంటి పెట్టి మేము గ్రూప్లో పెట్టి వారికి పంపిస్తారండి. చిన్న వీడియో ఏదైనా ఉన్నా కూడా పెట్టండి, మా గ్రూప్లో నేను పెడతాను. సో రాగలిగిన వాళ్ళు వస్తారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చెప్పండి రూమ్ మధ్య వేరే కాన్సెప్ట్ అలా వెనక నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే నేను కన్సిస్టెంట్ చేసుకోవచ్చు. మినిమం ఎన్ని క్లాసులు ఒక్క సెషన్ అటెండ్ అయితే చాలు. తర్వాత మీ ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. గ్రూప్ మెడిటేషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇప్పుడు మనం 50 మంది ఉన్నాం అనుకోండి, ఒక్క సెషన్కి మీకు 50 సార్లు చేసిన బెనిఫిట్ వస్తుంది. అదే మీరు ఇంట్లో మీరు ఒక్కడే చేసి మీకు ఒక్కసారి చేసిన బెనిఫిట్ వస్తుంది. అందుకని మీకు కుదిరితే గ్రూప్లోకి వెళ్ళండి, లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు. ఓన్లీ సండే 5 to 6 అండి. సండే రోజు ఈవినింగ్ 5 to 6 శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ అక్కడ ఉంది కదా, పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం 5వ అడ్డ రోడ్డు 5th లెఫ్ట్ సార్. 5వ లెఫ్ట్ అండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఒక్క 10 మినిట్స్ ముందు రండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఒకసారి ప్రాసెస్ చెప్పి అందరితో పాటు కూర్చోండి. మాకు లొకేషన్ పెట్టిస్తాం సార్, పెట్టిస్తాము. కొద్దిగా ఎట్టకు సాయంత్రం పూట టీవీ చూసే బదులు వెళ్ళి ఆదివారం ఒక రోజు చూడండి కొద్దిగా ఏదంటే. అంటే మా లాంటి కుదరదు అనుకోండి, కొద్దిగా ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి.